మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. మారుతినగర్ కాలనీలో దాదాపు 20 లక్షల రూపాయలతో చేపట్టినటువంటి ఓపెన్ జిమ్, పార్క్, కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. సుమారు 10 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని ఎంఎంసీ అధికారులతో పరిశీలించారు. ఓపెన్ ఎయిర్ ఎక్విప్మెంట్లలో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. మాట్లాడిన తర్వాత శాంక్షన్ చేసి మీరు మాట్లాడిన తర్వాత కఠినం. ఇంకెన్నిసార్లు మాట్లాడతారు? దొంగలతో చర్చ లేదమ్మా. దొంగలతోటి ఎందుకు చర్చలు చేస్తారు? పోనీ ఆగడానికి ఆయన దగ్గర లెజిటిమేట్కి ఏమైనా డాక్యుమెంట్ ఉంటే మీరు ఆగండి. ఆయన కంప్లైంట్ ఇప్పుడు 2 పార్టీస్ వినాలంటే పోనీ లెజిటిమేట్కి ఏదో ఉంటుంది. మీరంతా వెరిఫై చేసి లెజిటిమేట్ కాదని మీరే డిసైడ్ చేసిందే, తర్వాతనే కన్స్ట్రక్షన్ చేసింది. మళ్ళీ ఏంది? ఎస్, ఆయనే కదా చేసే కదా శాంక్షన్ చేసింది. ఆయన ముందే చేసింది కదా. ఎన్నిసార్లు చేస్తా ఆయన చేసినాం కదా. ఎన్నిసార్లు నాకు అర్థమైతే అరే ఏమి అసలు నాకు అర్థం కాని ఆఫీసర్ లేదంటే నాకు విచిత్రంగా ఉందని అధికారుల తీరేందో. మరి ముఖ్యమంత్రి గారికి దండం, వీళ్ళకు ఈ అధికారులు ఒక్క పనికిరాని రాధికా గుప్తా అంతే, ఈయన అంతే, ఆ కమిషనర్ అంతే, వినయ్ కృష్ణారెడ్డి అంతే. చాలా నాలెడ్జ్ లేని వాళ్ళని తీసుకొచ్చి మల్కాయలో పడి మన ప్రాణాలను మీద పట్టి ఏందమ్మా వాళ్ళకి మనుషులు చచ్చిపోతారో అర్థం కాదు, ఏది ఇంపార్టెంటో అర్థం కాదు, ఏది ఇంపార్టెంట్ కాదో అర్థం కాదు. రూమే కట్టిన, ఫెన్సింగ్ వేసింది, రూమే కట్టిన, పార్క్ శాంక్షన్ చేసిన, ఆ పార్క్ వేయడానికి మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేసిన. దీని మీద కౌన్సిల్లో ఈమె ఉన్నప్పుడు అనుకుంటున్నా, శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు కౌన్సిల్లో మాట్లాడినాము. ఇంత ఎంఆర్ఓని కూర్చోబెట్టినాము, 3 అధికారులను కూర్చోబెట్టి క్లియర్ చేసినాం రాజీ. ఇంక నాకు అర్థం కావట్లేదు ఎవరు ప్రెషర్ పెడుతున్నారని చెప్పి వీళ్ళు చేస్తారు చెప్పు, నాకు అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళే కదా, ఇప్పుడు వీళ్ళే 10 సార్లు మాట్లాడారు. ఈ క్యాండిడేట్ వస్తే ఎన్నిసార్లు మాట్లాడారు? ఎన్నోసార్లు మాట్లాడారు. ఇదే లక్ష్మణ్ సార్ ఫోన్ చేయి, ఒకసారి చేయ, నా ముందే చేయి, లేదు మీకు చెయ్యి, ఆయన గురించి ఏందో మీకు చెప్తాడు, నువ్వు ఫోన్ చేయమ్మా, లేదు యూ కాల్ హిమ్ ఇమీడియట్లీ, యూ విల్ అండర్స్టాండ్. ఆయన ఎన్నిసార్లు మాట్లాడింటే ఒకసారి ఆయన ఎంఆర్ఓ గారు సీతారాం గారిని, లేకపోతే ఈయన అడుగు. 3 ఎంఆర్ఓలు మారారు, 3 ఎంఆర్ఓలకు తెలుసు ఇష్టం. తుల్జా సింగ్ కి తెలుసు, పాత డీసీపీలకు తెలుసు, కొత్త డీసీపీలకు తెలుసు. ఆ జాయింట్ సర్వేలు చేయించినాం. ఇట్ ఈస్ బీన్ ఇష్యూ ఫ్రమ్ పాస్ట్ 6 years. అంతకుముందు నుంచి ఉంది. 6 years కొట్లాడి బోర్డు పెట్టి అన్నీ వేసినాం. ఇంకేంటి నాకు అర్థమైంది. ఇంతమంది ఎంఆర్ఓలు, ఇంతమంది ఆఫీసర్లు సర్వేలు చేసి, రిపోర్ట్లు ఇచ్చి, దాన్ని క్లియర్లు చేసి, శాంక్షన్లు చేసి అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1 అంటే నేను ఏమనుకోవాలి? అవగాహన లేదనుకోవాలా, ప్రెషర్ అనుకోవాలా? చెప్పండి. ప్రెషరా? ఎవడమ్మా ఆపే? నేను నిలబడతారా? నేను కుర్చీ వేసుకొని కూర్చుంటే పట్టుకరా కుర్చీ, నేను కుర్చీ వేసుకొని కూర్చుంటారా? రమ్మని దీనికి కూడా అట్లా చేసి, దీనికి కూడా వర్క్ బోర్డ్ అంటాడు, అది చేసి ఆపేది. ఏమి అశోకన మళ్ళీ ఇప్పుడు చేసినామా లేదా? దీనికి వర్క్ బోర్డ్ ఎడికెళ్ళి వచ్చింది, నాకు అర్థమైతే ఇంకేం వచ్చింది? స్టార్ట్ చేయండి, మేము అందరం ఆన్నే ఉంటాం. నేను ఇప్పుడు వస్తున్నా, మనం స్టార్ట్ చేయండి. నేను కుర్చీ చేసుకొని కూర్చున్నా, మీరు మళ్ళీ పోనీ చేసిరా? అంత డౌట్ ఉన్నప్పుడు ఏమైనా ఆపి అట్లా ఫెన్సింగ్ బిక్కిపోయింది. మళ్ళీ అందరూ ఈ క్రెడిట్ అచ్చకొనకే అన్నా, నువ్వు పని చేయ, నేను చేరేసుకొని కూర్చుంటా అంటున్నా. నువ్వు తీసినప్పుడు నాకు చెప్పన్నా, మేము ఉంటాం. నువ్వు రమ్మని తీసేసి పోతే నేను కుర్చీ చేసుకొని, ఇప్పుడు నువ్వు పిలిపి నేను చేరేసుకొని కూర్చుంటా, ఎవరు వస్తారు రమ్మని చెప్పు. దానికి ప్రొటెక్ట్ చేసేటప్పుడే మంచి ఫైల్ వాళ్ళు వేధించారు. సంపుదాం గిప్పుదాం, మాది ఇది మంచి వాళ్ళు ఫోన్ చేసి నాకు ఎవరికి ఇల్లే. నేను నాడు ఇప్పుడు నేను కూర్చొని రమ్మని చేయమని ఫస్ట్ మీరు అది కన్స్ట్రక్షన్ చేయండి. ఇదే మరి ఆయన ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కాలనీ ఇన్ని ఉన్నారు కదా. ఇప్పుడు దీన్ని మరీ పడేయకుండా ఏదైనా పని చేస్తే, కొన్ని రోజుల కన్నా పని చేస్తే వాడుకోవడానికి ఎక్కడ అక్కడైనా ఇక్కడ పెట్టి నో ప్రాబ్లం. పీరియాడిక్ ఆర్డర్లో పెట్టి స్టే చేసేయండి, నో ప్రాబ్లం. యాక్చువల్ దాంట్లో కూడా కొన్ని పెడదాం అనుకున్నాం మనము, కానీ ఫస్ట్ మీరు అది కాంపౌండ్ అయిపోయిన తర్వాత చేద్దాం. అడిగి వెళ్ళిపోవాలి ఫస్ట్, వెళ్ళి మొత్తం వేయాలి కదా. ఫెన్సింగ్ ఏంటంటే అట్లా ఫెన్సింగ్ మనం వేసిందే కదా, ఫెన్సింగ్ మొత్తం వచ్చేయాలి. ఇన్ఫాక్ట్ అది కూడా తీసుకోవాలి, తర్వాత ఫోన్ నేను వదిలేసాను. ఇదంతా ఫెన్సింగ్, ఇదంతా ఫెన్సింగ్
అమ్మవారికి చేయాలి మనమ్మ గుడి అని మన బాండ్ అలాగే ఉంది, దానికి యూనియన్ అలాగే ఉంది, దానికి టీం ఉందో అట్లా రావాలి. తీసేసి ఇప్పుడు అరే టెంపరీ ఫస్ట్ తీరా ఫస్ట్ రవి వర్క్ పని రవి నడుచుకుంటా దా జై నడుచుకుంటా రాసుకుంటే మామేంటి రాసుకుంటూ వస్తుంది మనం అంటే పంపించి మనం పోతాం వస్తే దగ్గర అక్కడ పోనీ